మిమ్మల్ని మీరు నమ్మండి. విశ్వసించండి. మీరేదైతే కావాలనుకుంటున్నారో మీ జీవితంలో, అది మీరు పొందగలరని బలంగా విశ్వసించండి. ఇతరులు మిమ్మల్ని అది నువ్వు పొందలేవని మీకు రకరకాలుగా నూరిపోస్తూ ఉంటారు. రకరకాలుగా వెనక్కి లాగుతూ ఉంటారు. రకరకాలుగా మిమ్మల్ని పక్కకు తోస్తూ ఉంటారు. మీ లక్ష్యం నుంచి పక్కకు దృష్టి మరల్చేలాగా. దాంతో పాటుగా అవన్నీ మీరు తీసుకొని మీ మనసులో నింపుకొని దాన్ని మీరు అడ్డుకట్టగా వేసుకుంటారు మీ లక్ష్యానికి. ఎప్పుడైతే మీరు ఇతరుల మాటల్ని నమ్ముతారో, మిమ్మల్ని బాధపెట్టేవి, మీ లక్ష్యానికి దూరం చేసేవి, మీ ఆనందానికి దూరం చేసే ఇతరుల మాటలు నమ్మి మీరెప్పుడైతే వాటిని పట్టుకొనుంటారో, అప్పుడు మీరనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించడానికి మీరే అడ్డుకట్ట వేసుకున్న వాళ్ళవుతారు. ఒకటి మీకు కావాలి అనంటే మీరు భావోద్వేగంతో అడగండి, నమ్మండి. ఇది నాకు కావాలి, ఇది నాకు సాధ్యమవుతుంది అని. అందులో స్వార్థం లేకుండా చూసుకోండి. ఇతరులకు మంచి జరిగేలాగా చూసుకోండి. ఇతరులకు సేవ జరిగేలాగా చూసుకోండి. ఇతరులకు సహాయం జరిగేలాగా చూసుకోండి. అలా అడిగినప్పుడు అది లభిస్తుంది. ముంబై ముంబైలో ఎవరు మన 'షారుఖ్ ఖాన్' హీరో అవ్వకముందు ఆయన పెద్ద బిల్డింగ్‌లో ముంబైలో పెద్ద బిల్డింగ్‌లో నిలబడి మి మీద నిలబడి ఆయన ఒక మాట అన్నాడు. ఏమంటే, "ఏదో ఒక రోజు నేను ఈ ముంబైని ఏలుతాను" అన్నాడు. ఈరోజు ద టాప్ స్టార్ ఆయన. బాలీవుడ్ కా బాద్‌షా అంటారు. ఆయనెలా బాలీవుడ్ కా బాద్‌షా అయ్యాడు? ఆయన ఏదో ఒక రోజు ఈ ముంబైని ఏలుతాను నేను అని చాలా నమ్మకంతో, ధైర్యంగా చెప్పాడు. కానీ మాటలు చెప్పినంత తేలికనా? మరి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చుంటాయి. కానీ సందేహం వెలిబుచ్చలేదాయన. ఆ నమ్మకాన్ని అలాగే గట్టిగా పట్టుకొనున్నాడు. నేను సాధించి తీరుతాను. నేను సాధించి తీరుతాను అని.